వెల్కమ్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈ రోజటి వీడియో ఎపిసోడ్ 2 ఆఫ్ అట్లాంటా జూ. అండ్ ఈ అట్లాంటా జూలో మనం కిందటి వీడియోలో మనం ఎలిఫెంట్, స్నేక్స్ అవి చూసాం కదా! ఈ పర్టిక్యులర్ వీడియోలో ఏంటంటే మనం టైగర్ షో చూడబోతున్నామనమాట ఫస్ట్. సో, ఈ టైగర్ షో ఏంటంటే వితౌట్ టైగర్ అన్నమాట. వితౌట్ టైగర్ అండ్ మార్షల్ ఆర్ట్స్ చేసుకుంటూ చూపిచ్చారన్నమాట అక్కడ. చాలా బాగుండింది. మేమక్కడ ఒక 10 to 15 మినిట్స్ ఉన్నాం అంతే. ఇంకా అక్కడి నుంచి మెల్లగా పాండా చూడ్డానికెళ్ళాము. వైట్ పాండా నేనెప్పుడు చూడలేదు. పాండాస్ అవి దే వర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా అన్నమాట. గెయింట్ పాండాస్. ఇంపోర్టెడ్ ఫ్రమ్ దే వర్ 3 మొత్తం 3 ఉన్నాయి. 3 పాండాస్ ఉన్నాయి. అండ్ మేము చూసింది ఇప్పుడు మీరు చూస్తోంది కూడా చిన్నదన్నమాట. 3 పాండాస్‌లో చిన్న పాండా ఇది. ఈ పాండా మేమెళ్ళినప్పుడు ఫస్ట్ పడుకుంది. దాని తర్వాత మెల్లగా లేసి, కూర్చొని అన్నీ తిరగడం స్టార్ట్ చేసిందది. చాలా క్యూట్ ఉండింది పాండా. అండ్ నాకసలు అక్కడి నుంచి రాబుద్దవ్వలేదు. అది చాలా అంటే చాలా నచ్చింది పాండా. దెన్ నెక్స్ట్ అక్కడి నుంచి మెల్లగా టైగర్‌ని చూడ్డానికెళ్ళాం మేము యాక్చువల్‌గా. టైగర్ ఏంటంటే మేము టైగర్ చూద్దామని అనుకున్నాం కానీ టైగర్ అనేది పడుకుంది. లైక్ అది మేము చాలా ట్రై చేసాం. అది లేస్తదేమో అది అని చెప్పేసి. బట్ వి కుడెంట్ సీ టైగర్. అది పడుకుంది. సో, ఇంకా అది పడుకుందని చెప్పేసి మేము అక్కడి నుంచి మెల్లగా వేరే యానిమల్స్‌ని చూడ్డానికెళ్ళాము. లైక్ సీ హార్స్ గానీ, చింపాంజీ గానీ ఇవి చూడ్డానికెళ్ళామన్నమాట. సో, సీ హార్స్ అయితే మంచిగా స్విమ్మింగ్ చేస్తోందన్నమాట మేమెళ్ళినప్పుడు. సీ హార్స్, నెక్స్ట్ చింపాంజీ నుంచి బియర్ నుంచి రెడ్ పాండా చూసాము. రెడ్ పాండాకైతే సెపరేట్‌గా మొత్తం ఒక హౌస్‌లాగా కన్‌స్ట్రక్ట్ చేశారు వాళ్ళు. మేమైతే మొత్తం హౌస్‌లో వెతుకుతున్నామన్నమాట. లైక్ చిన్న బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి. వెతుకుతున్నాం కానీ అది హౌస్‌లో లేదు. యాక్చువల్‌గా దాని పక్కకున్న ఒక చెట్టు మీద పడుకుంది రెడ్ పాండా. చాలా బావుంది రెడ్ పాండా కూడా. చిన్నగా ఉండింది. ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ షో అని చెప్పాను కదా నేను స్టార్టింగ్‌లో. యెస్, మనం బర్డ్స్ షో కూడా ఇప్పుడు వెళ్తున్నామన్నమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ విత్ బీక్స్. అండ్ ఈ బర్డ్స్ షోలో పర్టిక్యులర్‌గా తను అక్కడ డెమాన్‌స్ట్రేటర్ ఉంటారన్నమాట మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ లాగా మొత్తం మందిని ఒక దగ్గర కూర్చోపెట్టి అండ్ హి వాస్ కాలింగ్ ఒక్కొక్క బర్డ్‌ని పిలుచుకుంటూ అవి ఎలా మిమిక్ చేస్తాయి అండ్ వాటి బీక్ అంటే వాటి మూతి ఉంటుంది కదా బీక్. యాహ్! బీక్ స్ట్రక్చర్స్, వాటి వింగ్స్ అవి ఎలా తింటాయి, అవి ఎలా ఫీడ్ చేసుకుంటాయి అండ్ ఎలా ఫ్లై చేస్తాయి, వాటి బాడీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అని చెప్పి మొత్తం డెమాన్‌స్ట్రేషన్స్ ఇచ్చారన్నమాట మాకు. అండ్ మేము చూసిందయితే ఔల్ చూసాము. ఔల్ ఇంకా వైట్ కలర్ ప్యారట్స్ టైప్ ఉంటాయి కదా! ఆహ్, మకాఓ ఈ బర్డ్స్ చూసామన్నమాట మేము. నాకు మెయిన్‌గా మకాఓ బాగా నచ్చింది. చాలా మంచిగా మిమిక్ చేసుకుంటూ లాస్ట్‌లో మేమెళ్ళేటప్పుడు బాయ్ చెప్పుకుంటూ ఉండిందన్నమాట మకాఓ. అండ్ ఈ బర్డ్స్ షోలో మెయిన్‌గా మనం డెమాన్‌స్ట్రేషన్ గూడా చూస్తాము. యెస్, ఇప్పుడు మీరు చూస్తోంది బర్డ్స్ షోకి మనం అందరం వెళ్ళామన్నమాట. అక్కడ మేము కూర్చున్నప్పుడు అండ్ బర్డ్స్‌ని ఒక్కొక్కటి లైక్ హి విల్ కాల్ ఒక్కొక్క బర్డ్‌ని పిలుస్తూ ఉంటే లోపడున్న బాక్స్‌లో నుంచి ఒక్కొక్క బర్డ్ ఫ్లై చేసుకుంటూ వచ్చాయి. చాలా బావుండింది. యాహ్! సో, చూసారు కదా! ఇక్కడ మీరు చూస్తోంది ఔల్ అనమాట. ఈ ఔల్‌కి ఇయర్స్ ఎలా ఉన్నాయి, ఎలా పనిచేస్తాయి, ఏంటి అని చెప్పి తను చెప్తూ ఉన్నారన్నమాట. అండ్ అది ఫ్లై చేస్తున్నప్పుడు ఒక చోట దగ్గర ఆగినప్పుడు ఫీడింగ్ గూడా ఇస్తున్నాడు ఆ బర్డ్స్‌కి. చాలా అంటే చాలా బావుంది. థియరిటికల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాను కదా! ఇదే అన్నమాట. అండ్ ఈ బర్డ్స్‌లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ అన్నమాట. లైక్ నేను ఇందాక చెప్పినట్టు బర్డ్స్ మిమిక్ కూడా చేస్తాయి. వాటికి స్పెషల్‌గా ట్రైనింగ్ కూడా ఇస్తారన్నమాట అక్కడ. అండ్
ట్రైనింగ్ ఇచ్చిన బర్డ్స్ చూపిచ్చే ప్రతి ఒక్క ప్రదర్శన అంటారు కదా! దాన్ని ఒక థియరిటికల్ ఎక్స్‌పీరియన్స్ లాగా మన ముందే చేసి చూపిస్తున్నారనమాట ఇక్కడ. సో, యూ కెన్ సీ థాట్. సో, కమింగ్ అప్ నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ బర్డ్ మకావో. సో, మా వారు బ్యాక్ సైడ్ నుంచి ఇది మకావో 'టెంపర్' సినిమాలో ఉంది కదా! అని చెప్పేసి అంటున్నారు నాతోటి. అండ్ యెస్, ఈ మకావో ఏంటంటే ఇప్పుడక్కడున్న డెమాన్‌స్ట్రేటర్ ఎలా చెప్తే అలా చేస్తదనమాట. లైక్ మిమిక్. హలో అంటే హలో అంటది. హాయ్ అంటే హాయ్ అంటది. లైక్ చాలా బావుండిందసలు యాక్చువల్‌గా మకావో. నాకు ఈ మకావో పర్టిక్యులర్‌గా A blue and yellow macaw that you may have seen earlier by the name of Cortez. There we go. Good job, buddy. Coming over here. There you go. I can give you that piece right there. But of course, like I said, we're going to show off some mimicry. So Cortez, you know what? You just joined everyone for the second time. Why don't you greet everyone? You want to first face the audience and tell everyone hi? There we go. That was a little quiet. Maybe not everyone heard you, right? How about we do something a little louder? You want to tell everyone hello? There we go. A lot better. And we're also very inclusive, right? Maybe people still didn't hear you for other reasons. You want to wave as well? There we go. Good job, buddy. But just like Sydney, not everything that Cortez hears is going to be immediately mimicked, right? So today is a very special day for us here at Zoo Atlanta. If I said panda, nope, see, unable to mimic that sound despite maybe hearing it for long periods of time. And that's because they're not able to immediately mimic everything. So a lot of the sounds that Cortez has learned to mimic are sounds he hears all the time, like you heard the greetings. But what would he sound like in his natural environment? సో, తనేమంటున్నారంటే, ఏదైతే మనము కొన్ని కొన్ని ఇయర్స్ నుంచి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తామో, అవే ఈజీగా ఫ్లూయెంట్‌గా అనగలుగుతది. అదే ఇప్పుడు పాండా అని చెప్పు అని చెప్తే అది చెప్పలేకపోతుంది కదా! సో, యెస్, వాటికి ఏవైతే ట్రైనింగ్ చాలా వరకు విన్న వర్డ్స్ మాత్రమే అవి రిపీట్ చేయగలుగుతాయంట మకావో. అండ్ అవి వాటి బీక్ స్ట్రక్చర్ ఎలా ఉంటాయి అది అని చెప్పి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. Yeah. You know, maybe they do a little dancing. That was you do a little dance. You want to dance? Yeah, that's okay. Not for you. We're feeling the vibes right now. That's all right. I know. And of course, because of that, and because we are his flock here at Zoo Atlanta, he learns to mimic the sounds we make. So, for example. సో, డాన్స్ చేయమంటే డాన్స్ చేసి చూపించింది మకావో. అండ్ యెస్, అక్కడ అంతటితో షో అయిపోయిందనమాట. బర్డ్ షో అయిపోయాక మేము అక్కడి నుంచి వైట్ పికాక్‌ని చూసామనమాట. వైట్ పికాక్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. ఇట్ ఈస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇండియా అన్నమాట. వైట్ పికాక్ అసలు అక్కడి నుంచి కదలబుద్ధి అవ్వలేదు. అండ్ దాని తర్వాత చాలా బర్డ్స్, ఆల్పాకా చూసాము. కానీ నాకింకా నా మైండ్ మొత్తము పాండా అండ్ వైట్ పికాక్ దగ్గర ఆగిపోయాయి. వైట్ పికాక్ గురించి నేను లైక్ ఎంత నరేట్ చేసినా తక్కువే. వై? బికాజ్ అంత బ్యూటిఫుల్‌గుంది వైట్ పికాక్. చాలా బావుంది వైట్ పికాక్ అయితే. అండ్ దాని తర్వాత నెక్స్ట్ మేము ఆ వైట్ పీకాక్ నుంచి డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్‌ని చూసాం. నెక్స్ట్ బర్డ్స్ తర్వాత అల్పాకా చూసామన్నమాట. యాహ్! అల్పాకా ఏంటంటే ఇట్ ఈస్ టైప్ ఆఫ్ షీప్. బట్ ఈ షీప్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షీప్ అన్నమాట. దాన్ని అల్పాకా అని చెప్పి డిఫరెంట్ నేమ్‌తో పిలుస్తారు. అండ్ అక్కడ లైక్ పిగ్స్ కూడా ఉన్నాయి. పిగ్స్, ఆల్పాకా అండ్ లాస్ట్‌లో మాత్రం మంచిగా ఈ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి నైస్‌గా ట్రెక్కింగ్ పిల్లలకి అండ్ పెద్దలకి ఒక ట్రైన్ కూడా ఉండింది. ట్రైన్ ఏంటంటే ఒక రౌండ్ మొత్తము జూ రౌండ్ మొత్తం ఎయొచ్చు అని చెప్పి ట్రైన్ కూడా ఉండిందనమాట. వి డిడ్‌న్ట్ గో దేర్. అండ్ నెక్స్ట్ లాస్ట్‌లో మా వారు వీఆర్ ఎక్స్‌పీరియన్స్ కూడా చేశారు. సో, అలా మొత్తానికి మా అట్లాంటా జూ ట్రిప్ ముగిసిపోయింది. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అభినవ్ యూట్యూబ్ ఛానల్. అంటిల్ దెన్ బాయ్.